హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. మనకు నిన్న ఆర్థిక శాఖ అనుమతించినటువంటి 1433 పోస్టులకు సంబంధించిన వివరాలు, సో వాటికి సంబంధించిన అర్హతలకు సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇంకా అదేవిధంగా లోకల్ నాన్ లోకల్ క్యాండిడేట్కి సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇంకా అదే కాకుండా మనకు పోలీసు శాఖ ఉద్యోగాలకు సంబంధించి మహిళలకు కేటాయించిన పోస్టుల వివరాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇంకా వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే మనకు జనరల్ స్టడీస్ ప్రిపరేషన్కి సంబంధించిన స్ట్రాటజీ గురించి అయితే అప్డేట్స్ ఉన్నాయి. చాలా మంచి అప్డేట్స్ రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూడండి. చూస్తే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద జనరల్ స్టడీస్కి సంబంధించిన ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాను. పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్లో కండక్ట్ చేస్తున్నాను. వీటన్నిటి మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. జస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీని ఎంచుకున్న తర్వాత తిరుపతి దొమ్మటి అని సెర్చ్ చేయండి. ప్రొఫైల్ వస్తుంది. అక్కడ నన్ను ఫాలో అయినట్లయితే రెగ్యులర్గా మీరు అప్డేట్స్ పొందుంటారు. సో ఈ వీక్లో మనకు అకాడమీ బెస్ట్ ఆఫర్స్ అయితే తీసుకొచ్చింది. రివిజన్ బ్యాచ్ అయితే తీసుకురావడం జరిగింది. ఏపీ ఎండోన్మెంట్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ సంబంధించిన బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఈ వీక్లో మీకు ఇక్కడ డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ కావచ్చు, ఆస్క్ మీ ఎనీథింగ్ లాంటి ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అండ్ జూన్ నెలలో వీళ్ళైతే ఒక టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ మీకు ఫ్రీగా రాసుకునేందుకు వాళ్ళైతే ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది. సో జూన్ 12, 18, 19, 25, 26 తేదీల ఈ ఫ్రీ టెస్ట్లు అయితే ఉంటాయి. వీటిని రాసి మీరు మంచి మార్క్స్ కనుక తీసుకొచ్చుకున్నట్లయితే మీకు స్కాలర్షిప్ అవార్డ్స్ కింద వీటికి సంబంధించి మీకు 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ర్యాంక్ నుంచి 4th ర్యాంక్ వచ్చిన వాళ్ళకి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మన కోడ్ యూజ్ చేయడం వల్ల ఈ ఎగ్జామ్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. SJT10 అనే రెఫరల్ కోడ్ యూజ్ చేసి వీటిని అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. లింక్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మరో 1433 పోస్టుల భర్తీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. త్వరలో నోటిఫికేషన్లు, నిరుద్యోగులకు ఉద్యోగ పండుగే. ఇప్పటి వరకు 25,000 పోస్టుల భర్తీకి అనుమతి అని చెప్పేసి ఇచ్చారు. 35,000 యాక్చువల్లీ ఇక్కడ మిస్టేక్ పడింది. ఇక్కడ ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ అంటూ మనం చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆల్రెడీ మనం నిన్న దీనికి సంబంధించి అఫీషియల్ పీడిఎఫ్స్ తోటి వీడియో కూడా చూడడం జరిగింది. అయితే దీనిలో మొత్తం పోస్టులకు సంబంధించిన వివరాలు కూడా క్లియర్ కట్గా అయితే ఇచ్చారు. సో 1433 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అయితే ఆమోదం తెలిపింది. దీనిలో మనకు పురపాలక పంచాయతీ శాఖలో పోస్టులు, వివిధ క్యాడర్లో పోస్టులకు అనుమతి ఇచ్చింది. సో ఈ మేరకు ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిలో మనకు 657 ఏడబ్ల్యూ కావచ్చు, 113 ఏఈ, హెల్త్ అసిస్టెంట్, శానిటరీ ఇన్స్పెక్టర్లు కావచ్చు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ లాంటి పోస్టులు అయితే ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పోస్టుల భర్తీ నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నారు. అంటే టీఎస్పీఎస్సీ ద్వారా వీటి యొక్క భర్తీ ప్రక్రియ అయితే ఉండబోతుంది. అయితే ఇప్పటివరకు మొత్తం 35,220 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇదే న్యూస్ మనకు వివిధ న్యూస్ పేపర్లో ఈరోజు అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు విదిశా న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖల్లో పోస్టుల భర్తీ, టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు, త్వరలో వెలువడున్నటువంటి నోటిఫికేషన్. ఇప్పటివరకు 35,220 పోస్టులకు లైన్ క్లియరెన్స్ అంటే ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ చాలామంది ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఏముంటుందని చెప్పేసి నేను అడగడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా చేయమని చెప్పేసి అడిగారు. అయితే మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఇంజనీరింగ్ పట్టభద్రులకు తీపి కబుర్ అనే టైటిల్ తోటి ఇదే న్యూస్ ఇచ్చారు. అంటే దాదాపుగా దీనిలో మనకు 799 పోస్టులు ఇంజనీరింగ్ కొలువులు అయితే ఉన్నాయి. సో పురపాలక పంచాయతీరాజ్ శాఖల్లో, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో 1433 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి అంటే ఇక్కడ చూడవచ్చు. ఒకసారి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో పురపాలక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో 1433 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో మనకు ఇంజనీరింగ్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కావచ్చు, అసిస్టెంట్ ఇంజనీర్లు, జూనియర్ టెక్నీషియన్ ఆఫీసర్లు, టెక్నికల్ అసిస్టెంట్, పట్టణ ప్రణాళిక బోర్డు ఓవర్సియర్లు, సర్వేయర్లు, అసిస్టెంట్లు, టౌన్ ప్లానింగ్ డ్రాఫ్ట్మెన్స్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్లు, వాటర్ ఎనలిస్టులు, హెల్త్ అసిస్టెంట్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ లాంటి పోస్టులు అయితే ఉన్నాయి. అయితే దీనిలో దాదాపుగా మనకు 799 పోస్టులు ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్తో ఉండేటువంటి పోస్టులు ఉన్నాయి. ఇక మిగతా జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్ పోస్టులు మేబీ డిగ్రీ అర్హతతో ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం ఎక్కువ పోస్టులు అయితే ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు వాటికి సంబంధించిన వివరాలు కూడా చూడవచ్చు. సో ఏ శాఖలో, సో ఇక్కడ పంచాయతీరాజ్ మిషన్ భగీరథ శాఖ నుండి వచ్చినటువంటి పోస్టుల వివరాలు కావచ్చు, పబ్లిక్ హెల్త్ నుంచి వచ్చినటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి పోస్టు, పురపాలక శాఖ పోస్టుల వివరాలు కూడా ఇక్కడ క్లియర్ కట్ డీటెయిల్స్తో మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చాడు. ఒకసారి వీటిని చూడండి. ఎక్కువగా ఇంజనీరింగ్ అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా అయితే పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్టు కూడా న్యూస్ పేపర్లో ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ పక్కా లోకల్ అయినా స్థానికేతరులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇది టీఎస్పీఎస్సీ లెక్క అంటూ ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్ న్యూస్ ఒకసారి చూద్దాం. సో ఇది టీఎస్పీఎస్సీ లెక్క. ఖమ్మం జిల్లాలోనే
ప్రధాన సమస్య. ఆ 7 మండలాల్లోనే బాధితులు. పాలమూరు, నల్గొండలోనూ అదే సీన్. అస్తవ్యస్తంగా ఉమ్మడి ఏపీ స్టడీస్. గ్రూప్ 1లో అంతా కన్ఫ్యూజన్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ స్థానికతకు సంబంధించి ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్య పైన మనకి ఈరోజు దిశ న్యూస్ పేపర్లో ఈ స్థానికత ప్రాబ్లమ్స్లో లోకల్ ప్రాబ్లమ్స్ గ్రూప్ 1 అప్లై చేసుకున్న వారికి ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నట్లు ఇక్కడైతే ఒక అప్డేట్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగులతో టీఎస్పీఎస్సీ చెలగాటమాడుతుంది. నిరుద్యోగులకు 11 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ చూసుకొని మురిసిపోతూ పోటీ పరీక్షలకు రెడీ అవుతున్నారు. గ్రూప్ 1 దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. కానీ లోకల్ నాన్ లోకల్ విషయంలో మాత్రం టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం బయటపడింది. అప్లికేషన్ తీసుకున్న తర్వాత వారికి కన్ఫర్మేషన్ మెసేజ్ను ఈ నెల 4న పంపించారు. ఇలా దాదాపుగా 1,00,000 మందికి తమకు వచ్చినటువంటి మెసేజ్లు చూసి కంగు తిన్నారు. నాన్ లోకల్ జాబితాలో చేర్చడంతో నిరాశకు లోనయ్యారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి నిరుద్యోగులు ఇప్పుడు తాము ఏ ప్రాంతానికి ఏ రాష్ట్రానికి చెందిన వారో తెలియని అయోమయ స్థితికి చేరారు. తాతలు తండ్రులు తరతరాలుగా తెలంగాణలో పుట్టి జీవనం సాగిస్తూ వారి వారసులుగా ఉన్నటువంటి తామెలా స్థానికేతరులు అవుతామని నెత్తి నోరు బాదుకుంటున్నారు. కేవలం 1-2 తరగతులు ఏపీలో చదివిన కారణంగా ఇక్కడ స్థానిక లేకుండా పోయింది. అంటే 1-2 తరగతులు ఇక్కడ ఏపీలో చదవడం వల్ల ఇక్కడ స్థానికత కోల్పోయారు. అక్కడ వీళ్ళ వివరాలు మనకి ఏపీలో కూడా వీళ్ళ వివరాలు ఉంటాయి కనుక వాళ్ళు ఎక్కడ కూడా స్థానికత అనేటువంటిది లేదన్నటువంటి విషయం ఇక్కడ కనబడుతుంది. మనకు సరిహద్దుల్లో ఈ సమస్య మనకి ఎక్కువగా ఉందంటూ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనకి ఏదైతే ఖమ్మం జిల్లా కావచ్చు, నల్గొండలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎదుర్కొంటున్న ప్రాబ్లం మీద ఇచ్చారు. దీనిపైన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదంటే ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా వైద్య శాఖ భర్తీలో 20% వెయిటేజ్ అంటే ఈరోజు మనం ఇక్కడ న్యూస్ చూడవచ్చు. సో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వర్తింపు హామీ నిలబెట్టుకున్నటువంటి సర్కారు. ఖాళీ పోస్టులన్నీ 4 కేటగిరీలుగా విభజన అంటే ఇక్కడ చూడడం జరిగింది. సో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు త్వరలో చేపట్టినటువంటి నూతన నియామకాల్లో వారికి 20% వెయిటేజ్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు వైద్య శాఖ ఆధ్వర్యంలో మనకు ఏదైతే హెల్త్ సర్వీస్ అండ్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో 10,028 పోస్టుల భర్తీ చేసిన సంగతి అయితే తెలిసిందే. సో వీటిని 4 కేటగిరీలుగా విభజించి 20% వెయిటేజ్ అనేది ఎట్లా ఇస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. సో వైద్య శాఖలో మనకు 20% వెయిటేజ్ సంబంధించినట్లయితే మొత్తం 13 కేటగిరీలో పోస్టులకి వెయిటేజ్ ఇవ్వనున్నట్లు గరిష్టంగా 20 పాయింట్లు అయితే ఇస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే వెయిటేజ్ పొందేవారు ఇక్కడ మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్పెషలిస్టులు, అదేవిధంగా ఇంకా ట్యూటర్లు కావచ్చు, ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు కావచ్చు, స్టాఫ్ నర్సులు, ఈ విధంగా వారు వివరాలు ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి 6 నెలలకు సర్వీస్కు 2.5 రేట్ల చొప్పున అయితే ఇచ్చారంట. గతంలో పనిచేసినటువంటి హోదాకే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో దరఖాస్తు చేస్తేనే వెయిటేజ్ వర్తిస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి విధి విధానాలు అయితే మనకి ఈరోజు నమస్తే తెలంగాణలో ఇచ్చారు. ఒకసారి చూడండి. ఇదే న్యూస్ మనకి ఇంకా వేరే న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. దిశలో కూడా 10,028 పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు, 4 కేటగిరీలో నియామకాలు, మెడికల్ బోర్డుకు రిక్రూట్మెంట్ బాధ్యతలు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. మరో న్యూస్ పేపర్లో కూడా 80 మార్కులు 20 వెయిటేజ్ అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి వీటికి సంబంధించి మీరు ఈరోజు చూడండి. ఎవరైనా మెడికల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు వెయిటేజ్ అనేది ఎట్లా ఉంటుందనేది క్లియర్ కట్ డీటెయిల్స్ తోటి ఇచ్చారు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. జనరల్ స్టడీస్లో గొట్టు ప్రశ్నలు అనే టైటిల్ తోటి ఇక్కడ మనం చూడవచ్చు. ఎస్ఐ 2018 పేపర్ అనాలసిస్కి సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు. సో పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ప్రీవియస్ పేపర్ ప్రాక్టీస్ చేయడంతో ఎంతో ముఖ్యం. దీంతో ప్రశ్నలు అడిగే తీరు కావచ్చు, ఎలాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయనే విషయం మనకు తెలుస్తుంది. సో ప్రశ్నల సరళిపై అవగాహన ఏర్పడుతుంది. దీంతో ప్రిపరేషన్ మరింత మెరుగుపరచుకోవచ్చు. సో జాబ్ సాధనలో అందరికంటే ముందు ఉండవచ్చు అంటూ ఇక్కడ వెలుగు ఎడ్యుకేషన్లో మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని క్వశ్చన్స్ కూడా తీసుకొని ఎలా క్వశ్చన్స్ ఇచ్చారు, వాటిని మీరు ఏ విధంగా చదవాలంటే ఇక్కడ ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణ కమిటీల బిడ్ బ్యాంక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణ నేపథ్యంలో వచ్చినటువంటి కమిటీల యొక్క బిడ్ బ్యాంక్ను కూడా ఇక్కడ ఇచ్చారు. సో కంపల్సరీ వెలుగు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని వీటిని చూడండి. 100% మీకు యూజ్ ఉంటుంది. ఇదే వెలుగు న్యూస్ పేపర్లో సో మనకి ఇక్కడ ఇండెక్సెస్ ఇండియా అనే టైటిల్ తోటి సో ఇక్కడ సూచికలకు సంబంధించి విడుదల చేసిన సంస్థ మొదటి స్థానం భారత స్థానం అని చెప్పేసి 100% మనకు ఇండెక్సెస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఈ టైం టేబుల్ ఒకసారి ఈ పట్టికను మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి, చూడండి. డెఫినెట్లీ ఎక్కడి నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ వెలుగు సక్సెస్లో ఈరోజు ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి పేపర్ కటింగ్స్ను మీరు ఒక దగ్గర చేసుకోండి. లాస్ట్ ఎగ్జామ్ 1 మంత్ ఉన్నదాకా మీరు వాటిని రివిజన్ చేసుకుంటే సో ఈజీగా 1 or 2 మార్క్స్ మీరు పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఉచిత కోచింగ్కు దరఖాస్తుల ఆహ్వానం అంటూ మనకు బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్ 2, 3 డిఎస్సి గురుకుల టీచర్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇక్కడ మనకు సుభాష్ నగర్కి సంబంధించి అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి 15 లోపు దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. సో వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి, వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. పోలీస్ శాఖలో మహిళా సైన్యం అనే టైటిల్ తోటి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. పెరగనున్నటువంటి అతివల ప్రాతినిధ్యం ప్రస్తుత సంఖ్యతో పోల్చితే రెట్టింపయ్యే అవకాశం. తాజా పోస్టుల్లో 33.3% దాకా కేటాయింపు ఫలితం అంటూ చూడవచ్చు. సో ఈ విధంగా కేటాయించడం వల్ల ఇంకా వీళ్ళ సైన్యం అంటే మీన్స్ మహిళల యొక్క
మహిళల యొక్క పోస్టుల పర్సంటేజ్ అనేది పోలీస్ శాఖలో పెరిగే ఛాన్స్ ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి మన దగ్గర తాజా నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి పోస్టులకు సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది కొరతను అధిగమించే దిశగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి తాజా నోటిఫికేషన్ దరఖాస్తుల సరళితో ఈ అంచనా నెలకొంది. పోలీసు పరిశోధన అభివృద్ధి మండలి తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఉన్న మహిళల సంఖ్యకు పోస్టుల సంఖ్యకు మధ్య అంతరం ఎక్కువగా ఉంది. సో దీన్ని తగ్గించే ఉద్దేశంతో పోలీస్ నియామకం మహిళలకు పోస్టుల కేటాయింపులో శాతాన్ని పెంచుతూ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనకు రీసెంట్గా వచ్చినటువంటి దరఖాస్తులు కూడా మనం చూడవచ్చు. దాదాపు 12,90,000 దరఖాస్తులో 2,76,000 దరఖాస్తులు మహిళల నుంచి అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఈసారి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో హోదా ఎస్ఐ పోస్టుకు సంబంధించి సివిల్స్లో మొత్తం పోస్టులు 414 ఉంటే 138 అది మహిళలకు కేటాయించారు. ఎస్ఐ ఏఆర్కి సంబంధించి 66 పోస్టులు ఉంటే 7 పోస్టులు మహిళలకు కేటాయించడం జరిగింది. కానిస్టేబుల్ సివిల్లో 4,965 పోస్టులు ఉంటే 1,653 పోస్టులు మహిళలకు కేటాయించారు. కానిస్టేబుల్ ఏఆర్ 423 పోస్టులు 4,423 పోస్టులు ఉంటే 442 పోస్టులు మహిళలకు కేటాయించినట్లు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దేశంలో 25వ స్థానంలో మన స్టేట్ ఉన్నట్లుగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో దీంతో ఇప్పుడు రాబోయేటువంటి నోటిఫికేషన్తో ఈ సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నట్లు ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇచ్చారు. అండ్ ఇక జాబ్ మార్కెట్లో జోష్ అంటూ మనకు ప్రైవేట్ జాబ్ సంబంధించి సో హైరింగ్ అనేది ఎక్కువగా ఉంటుందంటూ, ఫ్రెషర్లకు డిమాండ్ ఉంటుందంటూ కూడా ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. ఇంకా ప్యాసివ్లో 600 ఉద్యోగాలంటూ హైదరాబాద్ ఆఫీస్ కోసం నియమించుకున్నటువంటి సంస్థ అంటే ఇక్కడ మనకు టెక్నాలజీ సంస్థ అయినటువంటి ప్యాసిస్ భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకునేందుకు ఒక ప్రకటించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 600 ఉద్యోగాలు మన హైదరాబాద్ కేంద్రంగా నియమించుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఐబీపీఎస్ నుంచి మనకు 8,106 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనం దీనికి సంబంధించి సపరేట్ వీడియో చేస్తాం. నిన్నటి వీడియోలో కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే జస్ట్ 500 రూపీస్కు 6 months వ్యాలిడీతో అందించడం జరుగుతుంది. ఈ వీడియో కోర్సు ప్రస్తుతం మన యాప్లో అందుబాటులో ఉంది. అక్కడ ఫ్రీ సెషన్స్ కూడా ఉంటాయి. వాటిని విన్న తర్వాత మీకు నచ్చితేనే కోర్స్ తీసుకోండి. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాస్ అయితే చెప్పించండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి మంత్కు 20 రూపీస్ చొప్పున ఆ పీడిఎఫ్స్ అయితే మీకు యాప్లో అందుబాటులో ఉంటాయి. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో అదేవిధంగా ఇక్కడ బెస్ట్ ఆఫర్ కూడా ఒకటి ఉంది. టెట్ మోడల్ పేపర్ సంబంధించి పేపర్ 1 సంబంధించి 50% ఆఫర్ అయితే ఉంది. 15 మోడల్ పేపర్స్ జస్ట్ 100 రూపీస్కి ఇస్తున్నాం. దానికోసం మీరు అక్కడ దానిపైన క్లిక్ చేసిన తర్వాత కూపన్ కోడ్ను రెడీమ్ చేసుకోవడం ద్వారా మీకు 100 రూపీస్ అయితే తగ్గుతుంది. 200 రూపీస్ ప్రైస్ ఉంటుంది. ఈ రెడీమ్ చేయడం వల్ల మీకు 100 రూపీస్ అయితే తగ్గుతుంది. ఇంకా టెస్ట్ సిరీస్కి సంబంధించి చాప్టర్ వైజ్గా 3000 బిట్స్ తోటి మనకు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి కోర్స్ కూడా అందుబాటులో ఉంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని వీటిని చూసిన తర్వాత నచ్చితే మీరు వీటిని పర్చేస్ చేయండి. రాబోయేటువంటి ఇంకా చాలా నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన యాప్లో ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.